భారతీయుడి ఛానల్కి స్వాగతం. జై శ్రీరామ్, హర హర మహాదేవ్. జైశంకర్ గారు మొన్న 20వ తారీఖు మార్చి 20న ఒక కాన్ఫరెన్స్లో మాట్లాడుతూ నెహ్రూ గురించి, నెహ్రూ ఫారెన్ పాలసీ గురించి మాట్లాడారు. చాలా ఫ్లాడ్ ఫారెన్ పాలసీ. నెహ్రూ ఓపెన్గా సపోర్ట్ టు చైనా, అంటే అన్కండిషనల్ సపోర్ట్ టు చైనా నెహ్రూది. మొదటి నుంచి కూడా మనకి యుఎన్ సెక్యూరిటీ కౌన్సిల్ మెంబర్షిప్ ఇస్తామంటారు, లేదు మాకొద్దు చైనాకి అండి. చైనాకి ప్రోగా ఉండడం ఒకటి, అమెరికాకి ఎగెన్స్ట్గా ఉండడం ఒకటి. ఆయన చేసిన పిచ్చి పనుల్లో ప్రథమమైన ఫారెన్ పాలసీ కంప్లీట్లీ ఫ్రాడ్ ఫారెన్ పాలసీ నెహ్రూది. ఆయన చేసిన పనులన్నింటిలో చాలా బ్లండర్స్ ఉన్నాయి. దాంట్లో మేజర్ బ్లండర్ ఫారెన్ పాలసీ. అమెరికాని దగ్గర రానికపోవడం, రష్యాకి చైనాకి చెరువు అవడం. రష్యా మనకి మిత్రుడు బాగానే ఉన్నాడు, కానీ చైనాని నమ్మడం తప్పరపడి చేశాడు. చైనాని నమ్మొద్దని పటేల్ గారు చాలాసార్లు చెప్పారు. పటేల్ గారు చైనా ఇస్ ఆల్వేస్ అ థ్రెట్ అని చెప్పి పేర్కొన్నారు. యాక్చువల్గా టిబెట్ని చైనాకి అప్పచెప్పింది నెహ్రూ. టిబెట్ పెద్ద, యాక్చువల్గా చైనాకి మనకి బార్డర్ లేదు, టిబెట్ మంటనే ఉండేది. ఆ టైంలో టిబెట్కి కొద్దిగా సపోర్ట్ ఇచ్చి, టిబెటియన్స్ అందరూ కూడా వాళ్ళు బుద్ధిస్ట్కి హిందూయిజంకి బాగా క్లోజ్ రిలేషన్షిప్ ఉంది. సో ఆ బుద్ధిస్ట్ వాళ్ళని కొంచెం సపోర్ట్ ఇచ్చింటే చైనా వాడు మన దరిదాపులకు వచ్చేవాడు కాదు, మనకు బార్డరే ఉండేది కదా. టిబెట్తో టిబెట్ వాంటెడ్ టు జాయిన్ ఇండియా. అది చేసినా ఇంకా బాగుండేది. మన దేశం ఇంకా చైనా కంటే పెద్ద అయిపోయింది. కాకపోతే టిబెట్తో జాయిన్ అవ్వలేదు. పైగా చైనాకి హెల్ప్ చేసి టిబెట్ని గెలిపించాడు, టిబెట్ ఓడించాడు. చైనాకి యాక్చువల్గా లాజిస్టిక్స్ పరంగా ఫుడ్ గట్రా ఒక పూట ఫుడ్ పెట్టి వాళ్ళ సోల్జర్స్కి యుద్ధానికి గెలవమని చెప్పాడు. లేకపోతే టిబెట్ని గెలవడం చాలా కష్టం అండి చైనాకి. చైనా పీక్ ఆర్మీకి టిబెట్ చాలా ధైర్యశాలి వాళ్ళు యోధులు. వాళ్ళు మొదటి నుంచి కూడా మీకు అంత ఫైటర్స్, మార్షల్ ఆర్ట్స్లో ఎక్స్పర్ట్స్ ఉన్నాడు. అలాంటి వాళ్ళని ఎదుర్కోవడం ఇంపాసిబుల్. మన ఇండియా సపోర్ట్ లేకుండా నెహ్రూ గారేమో వాళ్ళకి బోనేటి వెనకాలని సపోర్ట్ ఇచ్చి టిబెట్ని అప్పచెప్పాడు. దాంతో ఏకమైకే మన బార్డర్లో కూర్చున్నాడు. ఇప్పుడు అస్సాం ఏమో ఇది నార్థన్ టిబెటో సదర్న్ టిబెటో అంటాడు. అస్సాం నాది, నేపాల్ నాది, అన్నీ వాడివి అంటాడు. భూటాన్, అస్సాము, నేపాల్ ఇలా 5 ఫింగర్స్ అంటాడు. 5 ఫింగర్స్ వాడివి అంటాడు. టిబెట్ ఏమో ముందు పంజాబ్ హస్తం, దానికి 5 వేళ్ళు వాడు కావాలని వచ్చారంట. సో ఇదండి వాడు భావజాలం. అలాంటి వాడిని వీడు నమ్మాడు మన నెహ్రూ ఫారెన్ పాలసీ అంత పనికిరాని ఫారెన్ పాలసీ అని ఓపెన్గా జయశంకర్ గారు చెప్పారు. ఫారెన్ పాలసీలో అతను ఎక్స్పర్ట్ కదా. ఏమని చెప్పాడంటే, శ్యామాప్రసాద్ ముఖర్జీ ఆయన వార్న్ చేశాడు నెహ్రూని, పాకిస్తాన్తో నువ్వు కరెక్ట్గా ఉండట్లేదు, పాకిస్తాన్తో అంత ఫ్రెండ్లీగా ఉండ అవసరం లేదని. తర్వాత సర్దార్ పటేల్ గారు చైనా పాలసీ కరెక్ట్గా అని చెప్పాడు. అంటే ఆ హిమాలయాలు దాటి ఎలా వస్తారులే అన్నాడు నెహ్రూ. హిమాలయాలు మనకు అడ్డుగా ఉన్నాయి కదా, హిమాలయాలు దాటి ఎలా వస్తారులే అన్నట్టు. ఆ హిమాలయాలు దాటి వచ్చారు 62లో. అవును. సో ఇలా అతను వస్తున్నాడు. తర్వాత మనం అంబేద్కర్ గారు, గ్రేట్ మ్యాన్, ఆయన చెప్పాడు, బాబు నువ్వు అమెరికాని దూరం చేస్తున్నావు, అది తప్పని. అమెరికాని దూరం చేయడం చాలా తప్పండి. మనం నాన్ అలైన్డ్ పాలసీ అంటే ఎవరితోనూ ఉండకూడదు. ఇప్పుడు పర్ఫెక్ట్ మోదీ గారు పాటించేది నాన్ అలైన్మెంట్ అనేది, ఇది పర్ఫెక్ట్. అమెరికాతో ఫ్రెండ్లీగా ఉంటారు, రష్యాతో ఫ్రెండ్లీగా ఉంటారు, అలాగే అరబ్ దేశాలతో ఫ్రెండ్లీగా ఉంటారు. యుఏఈ అయితే నా సొంత తమ్ముడు అన్న అంటాడు మోదీని, అంత క్లోజ్ రిలేషన్షిప్. అదే మరి మన మహమ్మద్ బిన్ సల్మాన్ ఎంబీఎస్ అక్కడ సౌదీ అరేబియా, అతను కూడా మోదీ అంటే చాలా ఇష్టం. ఎందుకంటే అతను పనికొచ్చే చెప్తున్నాడండి. ఎంతసేపు పనికిరాని జిహాద్ చేసుకో, బాంబులు పేల్చుకో అని, అదంటే పిచ్చి పిచ్చి ఏం లేవు మోదీ గారి దగ్గర. ఇంక్లూడింగ్ ఇరాన్ అండి. ఇరాన్ వాళ్ళు కట్టర్ ముస్లిమ్స్, కట్టర్ జిహాదీలు.
వాళ్ళు కూడా మోదీ గారు చెప్పినట్టు వినే అవకాశం, వాళ్ళు కూడా మోదీ గారితో ట్రేడ్ బాగా చేస్తుంటాం. మనం ఇరాన్ దగ్గర నుంచి ఆయిల్ చాలా మటుకు వచ్చేది మన దాకా, ఈ మధ్య రష్యాని చేస్తుంది. సో అలా అందరినీ మనం ఎవరితోనూ శత్రుత్వం లేదు, ఎవరితోనూ పెద్ద నెత్తి మీద పెట్టుకునేంత ఫ్రెండ్షిప్ లేదు. నెహ్రూ చేసిన పిచ్చి పని అంటే చైనా హిందూ చీనీ బాయ్ బాయ్ అనుకుంటూ వాళ్ళని నెత్తి మీద పెట్టుకున్నాడు, వాళ్ళు దెబ్బేడు. నా అంచనా ఏంటంటే అది ఇద్దరు యాక్చువల్గా ఇండియాని అప్పు చెప్దాం అనుకున్నాడు చైనాకి నెహ్రూ. పార్ట్ ఆఫ్ ఇండియా హీ వాంటెడ్ టు గివ్ టు చైనా. వాడు లక్కీగా మన ఆర్మీలో కొంతమంది సోల్జర్స్ గట్టాడు ఉన్నారు కనుక వాడు భయపడాడు, బాబు మేము పాలించడం కష్టం అని చెప్పి భయపడిపోయాడు చైనాడు. లేదంటే నెహ్రూ తలుచుకుని కరెక్ట్గా వాడు నెహ్రూ ప్లాన్ అంటే బెంగళూరు ఎక్కడో ఇండియాకి షిఫ్ట్ అయిపోదాం, ఇండియా క్యాపిటల్ని ఢిల్లీ వదిలేసి బెంగళూరు వెళ్ళిపోదాం అన్నాడు నెహ్రూ. వెళ్ళిపోయి ఇక నార్త్ ఇండియా అంతా కూడా చైనాకి అప్పచెప్దామని ప్లాన్. అదండి మన గ్రేట్ నెహ్రూ గారి విశిష్టమైన దేశభక్తి. ఆయనకున్న అంటే పరదేశ భక్తి చాలా ఎక్కువ. సొంత దేశం మీద భక్తి లేదు, చైనా మీద భక్తి, పాకిస్తాన్ మీద చాలా భక్తి, మన దేశం మీద మాత్రం భక్తి తక్కువ అంటే. సరే, ఈ నెహ్రూ తాలూకు ఫారెన్ పాలసీ గురించి జయశంకర్ గారు ఉన్నదన్నట్లు కొండ బాధలు పెట్టారండి ఆ మీటింగ్లో. దాంతో కాంగ్రెస్ వాళ్ళు ఒక 7 ఒకటే తక్కువ. జయశంకర్ మాట్లాడితే అది మామూలుగా ఉండదండి. అతను ఉన్న మాట కరెక్ట్గా చెప్పేస్తారు. ఏ పెద్ద పెద్ద వాళ్ళు అమెరికా వాళ్ళు, యూకే వాళ్ళు, రిపోర్టర్స్ అందరూ కూడా అతన్ని దొరికిద్దాం ట్రై చేశారు. ఇప్పుడు కుదరలేదు. ఒకడైతే ఏమిటి నువ్వు అంతలాగా అనేస్తున్నావు పాకిస్తాన్ మీద, చైనా మీద, అది డిప్లొమసీకి విరుద్ధం కదా అంటే అతను అన్నాడు, డిప్లొమసీ అంటే అబద్ధం చెప్పడం అంటే నాకు తెలీదు, నేను అబద్ధం అయితే చెప్పను. ఉన్నది ఉన్నట్టు చెప్తాం. డిప్లొమసీ అంటే అబద్ధాలు చెప్పడమా? వాడు చేసాడంటే చేసాడని చెప్తున్నాం. పాకిస్తాన్ మా మీద ఘాతకాలు చేస్తున్నాడు కనుక చేస్తున్నాడు చెప్తున్నాం. ఆ డిప్లొమసీ తోటి అదన్నీ కవర్ చేసుకుని అది చేయలేదు నేను చెప్తాను. ఉన్నమాట ఉన్నట్టుగా చెప్పాలి. డిప్లొమసీ అంటే అబద్ధాలు చెప్పడం కాదు అన్నాడు. దాంతో వాడికి ఏం మాట్లాడో తెలియదు అతడికి. సార్ అదండి జయశంకర్ గారి ఫారెన్ పాలసీ క్లియర్ కట్గా ఉంటుంది, ఖరాఖండిగా ఉంటుంది, మెత్తగా ఉండడం అలాంటివి ఉండదు. నేను అలా అని ఎవరిని నొప్పించడు, ఎవరికైనా ఉపకారం చేయడానికి రెడీ. ఏ దేశం మన దగ్గరికి వచ్చి బాబు మాకు కొంచెం మా ఇబ్బందులు ఉన్న సాయం చేయమని అడిగితే ఇప్పటిదాకా చేయని అనలేదండి మన మోదీ గారు కానీ జయశంకర్ గారు కానీ. ఇండియా తాలూకు గొప్పతనం అదండి. ఎప్పటికైనా విశ్వగురు అవుతుందని ఆశిద్దాం. జై శ్రీరామ్, హర హర మహాదేవ్.